ప్రజాభవన్లో మంత్రి సీతక్కకు నివాసం కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కార్. మాజీ మంత్రి కేటీఆర్ క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించిన భవనాన్ని సీతక్కకు కేటాయించింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నివసించిన ఇంటిని కేటీఆర్ క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు అదే ఇంటిని ప్రభుత్వం సీతక్కకు కేటాయించింది. మరమ్మతులు పూర్తి కాగానే సీతక్క గృహప్రవేశం చేయనున్నారు. ఇప్పటికే కేసీఆర్ నివాసాన్ని డిప్యూటీ సీఎం భట్టికి కేటాయించింది ప్రభుత్వం. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాభవన్లో మంత్రి సీతక్కకు నివాసం కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కార్. మాజీ మంత్రి కేటీఆర్ క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించిన భవనాన్ని సీతక్కకు కేటాయించింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నివసించిన ఇంటిని కేటీఆర్ క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు అదే ఇంటిని ప్రభుత్వం సీతక్కకు కేటాయించింది. మరమ్మతులు పూర్తి కాగానే సీతక్క గృహప్రవేశం చేయనున్నారు. ఇప్పటికే కేసీఆర్ నివాసాన్ని డిప్యూటీ సీఎం భట్టికి కేటాయించింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్ అందించేందుకు మా రిపోర్టర్ సైదులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకి పెద్దపీట ఇస్తుందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూసాం మనము ఈరోజు ప్రగతి భవన్ని ప్రజాభవన్గా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేరు మార్చారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే అందులో వాస్తవంగా ముఖ్యమంత్రి నివాస స్థలం కాబట్టి అంటే అతను రేవంత్ రెడ్డి ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఆ ప్రజాభవన్లోనే ఉండొచ్చు, క్యాంపు కార్యాలయంగా మార్చుకోవచ్చు. కానీ ఒక దళిత సామాజిక వర్గం చెందినటువంటి మల్లు బట్టి విక్రమార్కకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి సో అతనికి ప్రజాభవన్ని క్యాంపు కార్యాలయంగా అతనికి మార్చడం జరిగింది. అదేవిధంగా 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటగా అతను అక్కడ నిర్మించినటువంటి ఆ క్యాంపు కార్యాలయం ఏదైతే ఉందో అది అంతకుముందు కేటీఆర్ దాన్ని అంటే గతంలో మొన్నటి వరకు ఉన్నటువంటి అంటే 2014 నుంచి ఇప్పుడు మొన్నటి వరకు ఉన్నటువంటి కేసీఆర్ దాని నివాస స్థలంగా ఉన్నారు. దాని ముందు ఉన్నటువంటి నివాస స్థలం ఏదైతే ఉందో అప్పుడు కట్టినటువంటి రాజశేఖర రెడ్డి కట్టినటువంటి నివాస స్థలాన్ని కేటీఆర్ తన యొక్క బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో తనని సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి దాన్ని యూజ్ చేసుకునేవారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం దాన్ని 2004లో నిర్మించినటువంటి రాజశేఖర రెడ్డి నిర్మించినటువంటి ఆ క్యాంపు కార్యాలయము ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మంత్రి సీతక్క కేటాయించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఏ సామాజిక వర్గాలకు పెద్దపీట ఇస్తుందని చెప్పేసి మనం ఇక్కడ అర్థమైపోతుంది. ఎందుకంటే గతంలో చూసాం మనము చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీలకి ఎస్టీలకి మహిళలకి అది ఏం చేస్తుందని చెప్పేసి కూడా కొంతమంది ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని సామాజిక వర్గాలను న్యాయం చేస్తుంది, అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడడానికి హక్కు ఉంటుంది అని చెప్పేసి కూడా ఏదైతే వాళ్ళ యొక్క పార్టీ ఎజెండా ఉంటుందో దానికి కట్టుబడి మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం ఒక ఎస్టీకి ఒక ఎస్సీకి సైదులు సీతక్క ఎప్పట్లోగా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ నాగరాజు, మీరు అన్నట్టుగా సీతక్క అయితే ప్రస్తుతం అయితే కేటాయించిన తర్వాత అధికారికంగా ఇంకా ఆమె అక్కడికి చేరుకోలేదు. ఎవరు కూడా తమకు సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా ఇంకా పరిశీలించలేదు. ప్రస్తుతం అయితే అక్కడ ప్రజాభవన్గా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా సీతక్క సంబంధించిన క్యాంపు కార్యాలయం అంటే కేటాయించిన క్యాంపు కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ ప్రజలందరూ కూడా కొంత సేద తీర్చుకునేందుకు అంటే ఎవరైతే కొంతమంది నడవలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాంపు కార్యాలయంలోనే కూర్చోబెడుతున్న నేపథ్యంలో సో ఇప్పుడు అది ఎలా దాన్ని ఏ విధంగా చేంజ్ చేయాలనేది కూడా కొంత ప్రణాళిక అయితే అధికారులు చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఖచ్చితంగా సీతక్కకు సంబంధించిన పంచాయతీరాజ్ సంబంధించిన అధికారులు అందరూ కూడా కొంతమంది అదేవిధంగా సీతక్కకు సంబంధించిన ఓఎస్డీ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్కి వచ్చినట్టు కూడా మన సమాచారం అందుతుంది. సో వచ్చిన తర్వాత అదంతా కూడా పరిశీలించిన తర్వాత సీతక్కకు సంబంధించి క్యాంప్ కార్యాలని సిద్ధం చేసే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత సీతక్క మంచి రోజు చూసుకొని అందులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ప్రజలు నేరుగా తమ సమస్యలు చెప్పుకునేందుకు ఇప్పటికే అక్కడ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో అంటే వారానికి 2 సార్లు ప్రజావాణి కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ప్రజాభవన్లో ఇప్పటి నుంచి ఇక సీతక్క అదేవిధంగా మల్లు బట్టి విక్రమార్క వీళ్ళిద్దరు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. తమ సమస్యలను నేరుగా
ఒకటి చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం వల్ల కూడా ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్న తెలంగాణలో తమ సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రజావాణి కార్యక్రమం ద్వారా నేరుగా మేము సమస్యలు చెప్పుకుంటున్నాము. వెంటనే అధికారులని ఆయా శాఖలకు సంబంధించిన అధికారులను ఆదేశిస్తున్నారు. ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం అయ్యే దిశగా మాకు కనిపిస్తుందని చెప్పేసి కూడా ప్రజలు కొంత హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక సీతక్క కూడా మంచి రోజు చూసుకొని అక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ప్రజాభవన్లో సీతక్క, అదేవిధంగా బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఒకరు ఎస్సీ సామాజిక వర్గం, మరొకరు ఎస్టీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు అందులో ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఒక బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ఒక పెద్దపీట వేసినట్టుగా కూడా మనం భావించవచ్చు. నాగరాజు, రైట్, థ్యాంక్ యూ సైదుల్ అప్డేట్స్ అందించినందుకు.